నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. నా తోటలో ఇది నాకు ఒక ల్యాబొరేటరీ అండి. ఇది ఇక్కడ అట్మాస్ఫియరు, క్లైమేటు మనం కంట్రోల్ చేసేసుకున్నాం. మొక్కలు ఎక్కువ పెట్టేసేసి ఇక్కడ బయట ఎర్రని ఎండాకాలం కూడా 47-48 డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంటే మన దగ్గర ఇక్కడ 36-37 డిగ్రీలు సెంటిగ్రేడ్కి తీసుకొచ్చేసాం. మైక్రో క్లైమేట్ అంటాం. ఎక్కడ ఎలాంటి ప్లాస్టిక్ ఏదో షెడ్లు వేస్తారు, అవి ఏమి వేయలేదండి. మనం చక్కగా చెట్లతోనే ఒక రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి రకరకాల చెట్లతో ఒక ఒక ఆర్టిఫిషియల్ మైక్రో క్లైమేట్ క్రియేట్ చేసామన్నమాట. ఈ చెట్టు ఎక్కువ పెంచేసి వీటి నీడలోనే కోకో పెంచుతాం. ఇది కోకో అండి. ఇది చూసారు కదా కోకో ఎంత బాగుందో. కోకో చెట్టు ఇది చూడండి, 10 అడుగులు పెరిగిపోయింది, 10-12 అడుగులు. కోకో ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా, ఎన్ని కోకో కాయలు ఎంత బాగుంది చూడండి. అక్కడ అదంతా అది ఒక చెట్టు అండి, ఎర్ర చందనం చెట్టు. ఇదిగో చందనం చెట్టు, మళ్ళీ అది మామిడి చెట్టు. ఆ ఫెన్సింగ్లోకి ఏమన్నా కరోండా కలిన చెట్లు. ఆ పక్కనే అక్కడ చూస్తే అది మహాగని చెట్టు చూడండి, మళ్ళీ ఒక్క చెట్టు. ఇట్లా రకరకాలైన చెట్లు అండి. ఇటు చూడండి, మళ్ళీ ఎన్ని రకాలు ఉంటాయో, ఎంత హెల్దీగా పెరుగుతుంది చూసారా. ఒక్క ఆకు కోకో ఆకు. ఇటు చూస్తే మళ్ళీ ఇలాచీ అండి. ఇలాచీ పక్కన ఈ పక్కన నట్నాగ్ అండి, జాజికాయ, జాపత్రి. ఇది మళ్ళీ కాఫీలు అండి. ఇక్కడ కాఫీలు, ఇది కాఫీ, ఇది కాఫీ. మళ్ళీ చూడండి అంత బాగా వస్తుందో చూసారా. కాఫీ కూడా, కాఫీ పూత కింద వచ్చినట్టుందండి. దగ్గర తీసుకురా. ఇదిగోనండి కాఫీ. నిరుడు జనవరి 9 పెట్టాము, ఇవాళ ఫిబ్రవరి 14వ తారీఖు. ఇది చూసారా కాఫీ. 1 సంవత్సరము 4 రోజులకి కాఫీ గింజలు ఫామ్ వచ్చేసినాయి. సంవత్సరం 4 రోజులకి. ఇదంతా కూడా అయ్యే. ఇవన్నీ కూడా అయ్యే. ఇవన్నీ అయ్యే చూడండి. బడ్స్ వచ్చినాయి, కొన్ని కాఫీ గింజలు వచ్చినాయి. సంవత్సరం 2 నెలలకి, అన్ని 3-4 నెలలకి కాఫీ వస్తుంది అంటారు. ఈ ఆకులు మొదట్లో వస్తుంది చూసారు కదా. 1 ఇయర్ 1 మంత్కే వచ్చేసినాయి మనకి. ప్రకృతి వ్యవసాయం అంతేనండి. మళ్ళీ ఇదంతా ఇదేదో హర్మాన్ 99 అనుకుంటానండి. ఇది యాపిల్ శ్రీగంధాలు, పడిమొలిచిన యాపిల్స్ చూడండి, పడిమొలిచిన శ్రీగంధాలు. అది అంతేనండి. శ్రీగంధాలు, సపోటాలు, అరటిలు, ఎర్ర చందనాలు, ఎంత రకమైన మియావాకీ ఫుడ్ ఫారెస్ట్ చూడండి. మియావాకీ కాదండి, హరిబాబు ఫుడ్ ఫారెస్ట్. వండర్ఫుల్ బయోడైవర్సిటీ క్రియేట్ చేసామన్నమాట. మైక్రో క్లైమేట్ క్రియేట్ చేసేసాం. బయట 45 డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంటే మన దగ్గర ఇక్కడ 36-37 డిగ్రీలు సెంటిగ్రేడ్. ఇక్కడేనండి తాసుపాము నా మీద, ఇక్కడ నా వెనకాలకు వచ్చి పడగి పాడింది. ఈ కాయల ముందు నేను కుర్చీ వేసి కూర్చున్నాను, ఇక్కడ కుర్చీ వేసి కూర్చున్నాను. నా వెనకాల అది ఆ కొమ్మల నుంచి దిగుతా మెల్లగా నా తల ఇక్కడ ఉంటే నా తల వెనకాలకు వచ్చి ఇక్కడ ఆడుతుంది. నేను సెల్ఫీ వీడియో తీస్తుంటే ఆ వీడియోలోకి వచ్చిందండి. ఎంత గొప్ప విషయం అది. నాకైతే భయపడిపోయాను, నేను చాలా భయపడిపోయాను. అట్లా అది ఒక అదృష్టమేనండి. 2 ఏళ్ల నాడు జరిగింది ఆ ఇన్సిడెంట్. పాములు ఉన్నాయండి, ఉంటాయి. బయోడైవర్సిటీ అన్ని రకాలు. ఇక్కడ పిట్టల కోసం, పిట్ట గుడ్ల కోసం, లేదా ఎలుకల కోసం, కోడి పిల్లల కోసం, కోడి గుడ్ల కోసం పాములు వస్తాయి. ఆ పాములు చంపడానికి అది నెమళ్ళు ఉంటాయి, 100 నెమళ్ళు. ఇట్లా ఒకదానికి ఒక బయోడైవర్సిటీ, ఇది వండర్ఫుల్ బయోడైవర్సిటీ అనమాట. అట్లా ఇది నట్నాక్స్ అని చెప్పా కదా. ఇది కరోండా కరీసా. ఇక్కడ మళ్ళీ చూస్తే ఒక్క చెట్టు అండి. ఈ మామిడి, ఇది ఒక్క, అది ఎర్ర చందనము, అది చందనము, ఇది చందనము. ఇంకా రకరకాలైన చెట్లు అండి. ఇది సీమరూబా అంటారు దీన్ని. వండర్ఫుల్ ప్లాంట్ ఇది. ఈ పక్కన కాఫీలు, ఎన్ని కాఫీలే. అక్కడ కాఫీ, అది కాఫీ, ఇది కాఫీ, అది కాఫీ. కాఫీలు ఇక్కడే 100-150 కాఫీ చెట్లు పెట్టాను. ఈ మైక్రో క్లైమేట్ కాస్తాయండి ముందు చాలా బాగా వస్తుంది. ఇదనమాట వండర్ఫుల్ బయోడైవర్సిటీ. జాజికాయ, కోకో దగ్గరికి వెళ్ళండి, ఎంత బాగుందో చూసారా. అది హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన కాఫీ మీరు క్రియేట్ చేద్దామండి. చూడండి కాఫీ చూడండి ఎంత బాగుంది. ఎన్ని కాఫీలు, అది కాఫీ, ఇది కాఫీ. ఇక్కడుందో కాఫీ. ఒక్క అడుగు మొక్క అండి. ఇంత మొక్కలు పెట్టాము, 2.5 అడుగులు పెరిగిపోయి, ఇది ఇప్పుడు 3.5 అడుగులు వచ్చినాయండి. అంటే అడుగు మొక్క పెడితే 2.5 ఫీట్ పెరిగిపోయింది. 1 ఇయర్లో 2.5 ఫీట్ పెరిగింది. ఇక్కడ అంతా పూత పింద మీద ఉందండి. అదిగో బట్ ఇదంతా పూత పింద చూడండి. అదిగో ఇవన్నీ అయ్యే
ఇది జాయింట్లో వచ్చేదంతా పూత పింద. ఇదంతా మంచి చిగుళ్ళు చూడండి, ఎంత అద్భుతమైన చిగుళ్ళు తగులుతున్నాయో. ఈ అట్మాస్ఫియర్లో కాఫీ వస్తుందండి. 150-200 మొక్కలు పెట్టాను. ఇది కాస్తాయండి. ఈ మొక్కలు కూడా మనం తయారు చేసుకున్న మొక్కలే. చూసారా, ఇవన్నీ అవేనండి బడ్స్. ఇవన్నీ బడ్స్ అవే. చూడండి ఎంత చిగురు ఎంత అందంగా ఉంటుందో, లేత చిగురు. వెతకతీయండి. మనం కూడా రైతు సోదరులను పెట్టాలంటే నేలలో దమ్ము ఉండాలి. కెమికల్స్ వేస్తే రాదు. ఈ విధమైన అద్భుతమైన న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే, గోదావరి వ్యవసాయం చేస్తే 3% సేంద్రీకరణకి వస్తే ఇది ఇట్లాంటి కాఫీలు, ఇలాచీలు, ఈ శ్రీగంధాలు, ఎర్ర చందనాలు, ఒక్క అంటే ఒక్క వచ్చిందండి. ఇది ఒక్క. వస్తా నేను అడుగుతుంటే మా వాళ్ళు ఒక్కరు సమాధానం చెప్పలేకపోతున్నాడు. అడిగానండి రండి. దాని మీద తేనెటీగలు, ఆ ఒక్క గల ఫ్లవరింగ్ ఇట్లా ఇక్కడ ఆ ఫ్లవరింగ్ చూడండి. అది చూడండి, అది మొక్క ఫ్లవరింగ్ మీద అవి ఉన్నాయి. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క చెట్టు మీద ఇటు గెల వచ్చింది, అటు గెల వచ్చింది. కింద వచ్చినాయి కానీ 10-15 గెలలు. ఇక్కడ ఈ దీంట్లో వచ్చింది మాత్రం ఈ 2 గెలలే ఫస్ట్ గెలండి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. 2 గెలలు వచ్చినాయి. మొట్టమొదటి గెలలు అనమాట కాఫీ. ఇవన్నీ ఇవేనండి, ఒక్క చెట్లు. ఇది ఇక మన కాఫీ మొక్కలు. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తోటలో వచ్చిన మొట్టమొదటి ఒక్క గెలండి ఇది. ఒక గెల ఎంత మెచ్యూర్ అయిద్దో, ఎన్ని కాయస్తుందో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.